దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసపూరిత స్పర్శ. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో ఒక స్త్రీ తనలో తాను విశ్వాసముతో అనుకున్నటువంటి మాట, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని. ప్రియులారా, ఆ స్త్రీ చెప్పినట్టుగా మనము చెప్పగలమా? దేవుడు మనలను ముట్టడంలో ఎంత శక్తి ఉందో అదే మనకు కావలసింది. దాని కొరకే మన తాపత్రయం. యేసు ప్రభుని ఎవరు ముట్టినా లేక ఆయన ఎవరిని ముట్టినా వారు పరిపూర్ణులవుతారు. ప్రియులారా, యేసు ప్రభుని స్పర్శ, తాకిడి కానీ, మాట కానీ, చూపు కానీ ఒక వ్యక్తి జీవితంలో ఎంతో మార్పును తీసుకొస్తుంది. చదువుబడిన వాక్య భాగంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుచు తనకున్నదంతా ఖర్చు చేసి జీవితంపై ఆశలు వదులుకున్న ఒక స్త్రీ కేవలం ఒక స్పర్శ ద్వారా బాగుపడింది. ఆమె నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుంది. ప్రియులారా, ఆమె తన హృదయములో విశ్వసించిన దానిని నోటితో ఒప్పుకుంది. అప్పుడు ఆమె విశ్వసించి తాను ఒప్పుకున్న విధంగా చేసి చూపింది. దేవుని బిడ్డలారా, మనకు తెలిసినట్లుగా ఆ సమయంలో అక్కడ కిక్కిరిసిన జనం ప్రభు చుట్టూ ఉన్నారు. ఎంతోమంది యేసు ప్రభుని తాకుతూనే ఉన్నారు. అయితే వ్యత్యాసం ఏమిటి అంటే, ఆయన నుండి శక్తిని తీసుకున్నదెవరు? ఆలోచిస్తే అది విశ్వాసముతో కూడిన స్పర్శ. ప్రియులారా, ఆమె విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టి వెంటనే స్వస్థత పొందింది. యేసు ప్రభు వెనువెంటనే స్వస్థపరిచేవాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ముట్టాలని కోరుచున్నావా? లేక నీవు ఆయన ముట్టుకోవాలి అనుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని ఇప్పుడే పరీక్షించుకో. ఆయన గాయాలను ముట్టుకునేందుకు వెళ్ళు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని అనేక సార్లు మనము ఉచ్చరిస్తూ ధ్యానిస్తూ ఆయన యొద్ద నుండి గొప్ప అద్భుతాన్ని పొందుకో. దేవుడు నీ కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దాచాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి విశ్వాసముతో ప్రభు దగ్గరికి రా, ప్రభువును తాకు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. ప్రతి సమస్య నుండి విడుదలివ్వండి. దేవానికి వందనాలు. నేటి తండ్రి
ఈ ప్రాతకాలపు ధ్యానము వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటూ జీవనోపాధి కలిగి ఉన్న బిడ్డలందరినీ దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చిన్నవారు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధాప్యములు ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించండి. దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించండి. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని, ఏ కుటుంబంలో ఏ అక్కర ఉందో, ఏ సమస్య ఉందో సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన ప్రతి విధమైన సమస్యలను తొలగించండి. ప్రతి అక్కర నీ చిత్తానుకూలముగా దయచేయండి. ప్రతి ఒక్కరికి మారు మనస్సును, రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. ఈ దిన దీవెనల చేత మీరు నింపండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.